వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. సారీ వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే. మీకు ఛానల్లోని పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, వీక్షకులకి, స్వతంత్ర వీక్షకులకి శుభ సాయంత్రం. ఇప్పుడు నాయుడు గారు చెప్పినట్టు క్రమశిక్షణ అనేది ప్రభుత్వంలోని అందరికీ వర్తిస్తుందా? ప్రభుత్వ పెద్ద ఎవరు? చంద్రబాబు నాయుడు గారేనా? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పెద్ద అయినప్పుడు లోకేష్ బాబు గారు దావోస్ వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అధికారంలోకి రాలేదని మిస్ వాయిస్ ప్రెస్ మీట్లు పెట్టి స్టేట్మెంట్లు ఇచ్చాడు. మరి రఘురామకృష్ణరాజు గారు కూడా రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వం గాడి తప్పింది, పరిపాలనా వ్యవస్థ పక్కదారి పట్టింది, ప్రజల్లోకి వెళ్తే మమ్మల్ని తిడుతున్నారని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు అన్నారు. ఇక్కడ తిరుపతి విషయంలో కావచ్చు, గతంలో జరిగిన అనేక రకాల విషయాల్లో ఆ కూటమి పెద్దలు రకరకాలుగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రెస్ మీట్కి వచ్చి నిజాలు మాట్లాడటమే జీవీ రెడ్డి చేసిన తప్పు అయితే అదే క్రమశిక్షణ చర్యలు అందరి మీద ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఉపేక్షించారు? లోకేష్ బాబు గారిని ఎందుకు ఉపేక్షించారు? మరి రఘురామకృష్ణరాజు గారిని ఎందుకు ఉపేక్షించారు? ఒక్క జీవీ రెడ్డి గారి మీద ఈ వేటు ఎందుకు వేశారు? జీవీ రెడ్డి గారు తనంతట తాను రాజీనామా చేయలేదు. మీకు వేటు తప్పదు, మీ అంతటా మీరు రాజీనామా చేసిపోతే బాగుంటది అని చెప్పి బెదిరిస్తే ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వెంకటేశ్వర రెడ్డి గారు దానికి కారణం ఏంటంటే ఆయన వచ్చిన అవకాశాన్ని, ప్రజల సొమ్ముని ప్రభుత్వానికి సద్వినియోగం చేయడం కోసం, ఖర్చు పెట్టడం కోసం అధికారులను ప్రశ్నించడమే ఆయన చేసిన తప్పు. దీని ఇప్పుడు జీవీ రెడ్డి గారి మీద మనం చర్చ పెడితే, జీవీ రెడ్డి గారి విషయం గురించి మనం డిస్కస్ చేయాలని మనం అనుకుంటే, పెద్దలు నాయుడు గారు మాట్లాడే మాటలు గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అని మాట్లాడుతున్నారు. ఇక్కడ దీన్ని బట్టే ఆల్రెడీ ఐఏఎస్ ని అక్కడ అప్పచెప్పడం, అట్లనే ఈ పరిణామాలన్నీ చూడటం, ఆయన రాజీనామా చేయటం, వీటన్నిటినీ మనం పరిశీలించి చూస్తే ప్రభుత్వం తప్పు చేసిందని క్లియర్ గా ఒప్పుకున్నట్టే కదా. పెద్దలు ప్రసాద్ గారు అన్నట్లు ఒప్పుకున్నట్టే కదా. ఒప్పుకొని ఒక పక్క ప్రభుత్వం ఒప్పుకున్నా, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నా, లోకేష్ గారు ఒప్పుకున్నా, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నా, వీళ్ళందరూ రకరకాలుగా మాట్లాడినా మరి ఎందుకో నాయుడు గారికి ఒప్పుకోనట్టు, జీవీ రెడ్డి గారే తప్పు చేసినట్టు, జీవీ రెడ్డి గారి మీద ఎందుకు ఇరసకపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. జీవీ రెడ్డి గారు క్లియర్ గా ఆయన బెదిరింపుల వల్ల వేటు తప్పదు అని బెదిరించి మీరు రాజీనామా చేయకపోతే మేమే తప్పించాల్సి వస్తుందని చెప్పబట్టి ఆయన రాజీనామా చేశారు. ఇది క్లియర్. అది ఆ బెదిరింపులు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన బెదిరిస్తున్నారు. ఆయన పని ఆయన చేసుకొని ఇట్లేదు. అధికారులు ఒక పక్క ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లకు కానీ, ఆయన ఇచ్చిన ఆర్డర్స్ కానీ ఎక్కడా కూడా విలువ లేకుండా చేసి ఆ ఐఏఎస్ చెప్పండి చేశారండి. దీని మీద చర్చ పెడితే గతం అయిపోయి ఎన్నికలు ఒక సెషన్ అయిపోయి మళ్ళీ ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం వచ్చింది. ప్రజలందరూ మీకు అధికారం ఇచ్చిన మాట నిజమైతే, మీకున్న 164 సీట్లు బలం నిజమే, అది నిజంగా బలం అయితే, వాపు కాకపోతే, మీరు ఏ మాయా చేయకపోతే, ఏ అబద్ధాలు ఆడకపోతే, ఈవీఎంలో ఏ కుట్రలు చేయకపోతే, మీరు నిజంగా ప్రజలు ఎన్నుకున్నారని మీరు గౌరవిస్తే, ఇది మరి ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఎందుకు మీరు భయపడుతున్నారు? నిజాలు ఎందుకు ఒప్పుకోవట్లేదు? చెప్పండి. మీకున్నది నిజంగా ప్రజా మద్దతు అయితే ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన రోజు నుండి ఇదే మాటలు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళందరూ కూడా. ఈవీఎంలు ఏదో మోసం జరిగింది అది ఇది అని చెప్పి. మరి 151 సీట్ వచ్చినప్పుడు ఈవీఎంల ద్వారానే మీరు గెలిచారా? ఆ రోజు ఈవీఎం ద్వారానే మీరు గెలుచుంటే ఈ రోజు మేము ఈవీఎం ద్వారా గెలిచినట్టే లెక్క అనుకోండి. ఇప్పుడు
ప్రభుత్వం 151 సీట్లు వచ్చిన తర్వాత మీరేం చేశారు? 151 సీట్లు వచ్చిన తర్వాత 151 సీట్లు తెచ్చుకున్నామని సంకలు గుద్దినప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలకు పోయినప్పుడు ప్రతి దగ్గర కూడా మీరు ఎందుకు నామినేట్ చేసుకొని ఎన్నికలు చేస్తారు? ప్రతి ఎన్నిక నామినేట్ ఎందుకు చేసుకున్నారు? స్వేచ్ఛగా ఎందుకు ఎలక్షన్ చేయలేకపోయారు? అంటే ఆ రోజు మీరు ఈవీఎంల ద్వారా గెలిచారని, ఆ రోజు ఈవీఎంల ద్వారా గెలిచారనా? అంటే ఈ రోజు 164 వస్తే ఈవీఎంల ద్వారా గెలిచినట్టు, ఈవీఎంల ద్వారా గెలిచినట్టే కాదు. ఏం మాట్లాడతారండి మీరు? నేను మాట్లాడేది ఏంటి? నేను మాట్లాడేది ఏంది? నేనేం చెప్తున్నాను? జీవీ రెడ్డిని ఎవరు పిలిచి నువ్వు రాజీనామా చేయమని ఎవరు జీవీ రెడ్డిని చెప్పలా. జీవీ రెడ్డి అంతటా ఆయన రాజీనామా చేసిపోయాడు. ఆయన రాజీనామా చేసినందుకు మేమేదో బెదిరించినట్టు, లోకేష్ బాబు బెదిరించినట్టు మరి ఎందుకు ఆమోదించారు అని అడుగుతున్నామండి. వెంటనే ఆమోదించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఎందుకు బుజ్జగించలేదు? ఎందుకు ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది? ఐఏఎస్ ఎందుకు సస్పెండ్ చేశారు? జిఆర్డీకి ఎందుకు అప్పచెప్పారు? ఐఏఎస్ ఎందుకు సస్పెండ్ చేశారు? జిఆర్డీకి ఎందుకు అప్పచెప్పారు? మీ వల్లనే పిలిపించి చేసిన పాపం వల్లనే, ఇప్పుడు మీరు చేసిన పాపం వల్లనే ఈరోజు ఐఏఎస్ జిఏడి లేకపోయినా జీవీ రెడ్డి రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా మీరు చేసిన పాపమే. 400 మంది మీ పేటిఎం గాళ్ళకు పెట్టుకొని జీతాలు ఇచ్చి ప్రభుత్వ సొమ్మును దోసిపెట్టారు. మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అలా ఈ సొమ్ము దోసిపెడుతున్నారు అని చెప్పి జీవీ రెడ్డి ప్రధాన ఆరోపణ. అది కాదా? మీరు ఒప్పుకోండి. అంటే ఐఏఎస్ తప్పు చేశాడు అనేటప్పుడు మీరు ఏం చేసినట్టు? 400 మందిని మీ వాళ్ళని పెట్టట్టే కదా లెక్క. జీవీ రెడ్డి చెప్పింది నిజమనే కదా లెక్క. మరి గత ప్రభుత్వంలో మీ పార్టీకి పనిచేసే వాళ్ళకి 400 మందికి ప్రభుత్వ సొమ్ము దోషి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు లేదంటారా? ఆపేయమంటారా? చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు మనము పెద్దలుగా డిబేట్లకు వచ్చినప్పుడు ఇంటరప్ట్ అవ్వటం. ఇప్పుడే ప్రసాద్ గారికి ఆయన ఏదో నీతులు చెప్పారు. ప్రసాద్ గారికి సురేంద్ర నాయుడు గారు నీతులు చెప్పారు. నీతులు ఎదుటోడికి చెప్పడానికే మనం పాటించడానికి ఉండవా? ఆయన మాట్లాడమన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు నేనే మాట్లాడమన్నాను. సురేంద్ర నాయుడు గారిని నేనే మాట్లాడమన్నా. అయ్యో మాట్లాడండి అంటే ఆయన ఏదో డౌట్ అని అన్నారండి. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. పడిపోతున్నావు నాకు అర్థం కాలేదు. ఫ్రస్ట్రేషన్ ఎందుకు మీకు? మీకు ఫ్రస్ట్రేషన్ ఎందుకండి? నాకు అర్థం కాలేదు. ఎందుకు మీకు అంత ఫ్రస్ట్రేషన్? మీ జగన్మోహన్ ఇదే మాదిరి, మీకు ఇదే మాదిరి, మీ ఎమ్మెల్యేలకు ఇదే మాదిరి. ఇంత ఫ్రస్ట్రేషన్ అయితే ఎట్ట బతుకుతారు మీరు? రైట్, వస్తున్నానండి. సురేంద్ర నాయుడు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. లేదులేండి, మాట్లాడండి. మీ ఇష్టం కదా, మీ ఛానల్ కదా, మీ ఛానల్ మీ ఇష్టం. అయ్యో వాళ్ళకి ఇస్తారు. మీరు చెప్పండి. మీరు వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటానంటే క్రమశిక్షణ చర్యలు ఒక జీవీ రెడ్డి గారి మీదే ఉంటాయా? పార్టీలో ఇలా ప్రెస్ మీట్లు పెట్టి తప్పుగా మాట్లాడిన వాళ్ళందరి మీద ఉంటాయా? ఫస్ట్ అది చెప్పాలి. అలా ఉండేటట్లయితే ఎందుకు లోకేష్ గారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు? ఎందుకు వాళ్ళిద్దరిని చంద్రబాబు నాయుడు గారు పిలిచి బెదిరించలేదు? ఎందుకు బెదిరించలేదు? ఇప్పుడు చెప్పేటందుకు నీతులు, ఎదుటోడికి చెప్పేటందుకే నీతులా? మనం పాటించడానికి ఉండవా? మనం పాటించడానికి ఉంటాయా ఉండవా? కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. జీవీ రెడ్డి గారు రాజీనామా చేసిన వెంటనే ఆమోదించడము, ఐఏఎస్ ని జిఐడికి అప్పచెప్పడము, ఇవన్నీ కూడా ప్రభుత్వం తప్పు చేసిందని ఒప్పుకొని ప్రజలందరికీ అర్థమైన విషయాన్ని పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడతారు, లోకేష్ బాబు గారు ఒకటి మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటి మాట్లాడతారు, ఐఏఎస్ ఒకటి మాట్లాడతారు. కింది స్థాయి ప్యానల్లోకి వచ్చిన వాళ్ళు ఈ కేటికి సంబంధం లేకుండా విదండవాదం పెట్టుకుంటారు.